ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ది డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gadena Reddy and all of the souls to rest in peace offered by Lucy Rani family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Mare Karun Kumar, mass offered by Boga Arugam and family. For God's mercy upon the departed souls of Madhimi Alangiraju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For divine wisdom, protection, spiritual, physical well-being, and for God's blessings upon Vinesh, Gracie and Austin to fall in love with Jesus and to make good confession and to be filled with Holy Spirit anointing, mass offered by Samson. For the special intentions of Alla Manasteshiyamma and Vijaya and for the departed souls of Tirumala Reddy, Shaur Reddy, Annamma, Allam Thomas Reddy, Lakshmi, Celestinamma, mass offered by Alla Manasteshiyamma and Vijaya family members. For God's love, Holy Spirit anointing upon Samson Francis and for God's grace upon 10th class students Abdullah, Sarah, Fatima, Ashas, Yamin, Arush, Ayan Khan, Said Ali, Nayera, Mariam, Sehirsh of Frairies Flowers School to get GPA. For the conversion of souls, especially youth who has no one to pray, mass offered by Annapurna. For salvation and bright future of Nagdeep and for financial blessings upon family, mass offered by Ellap Lakshmi. రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి,
దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉందరుగాక. ఈ యొక్క పరమ విందును యోగ్యరీతిగా కొనియాడి నిమిత్తము మన పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి పెట్టుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించినట్లును నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును చేయమని ప్రార్థించున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచున్నట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు. కానీ ఆయన పశ్చాత్తాపపడు వారిని తన చెంతకు చేర్చుకొనును, నిరాశ చెందు వారికి ఆశ కల్పించును. మీ పాపములను విడనాడి ప్రభునొద్దకు రండు. ఆయన ఎదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకొనుడు. పాపక్రియల నుండి వైదొలగి మహోన్నతుని వద్దకు మరలి రండు. దుష్టత్వమును పూర్తిగా విడనాడుడు. బ్రతికియున్నవారు మహోన్నతుని కీర్తింపనుచో మృతులోకములో ఆయన ఎవరిని స్తుతింతురు? చనిపోయి తమ ఉనికిని కోల్పోయిన వారు దేవుని స్తుతింపలేరు. బ్రతికి ఆరోగ్యముగా ఉన్నవారు మాత్రమే ఆయనను కొనియాడుదురు. ఆయన మహాకృపతో తన చెంతకు వచ్చు వారినెల్లా క్షమించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17 నుండి 27 వరకు వాక్యము. యేసు పయనమై పోవుచుండా మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేను ఏమి చేయవలేను అని ప్రశ్నించెను. అందుకు యేసు, సద్బోధకుడా అని నన్ను ఏల సంబోధించదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరునూ కాదు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకుము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అసత్యమాడకుము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందులకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీనిని అన్నింటినీ పాటించునే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద కలవాడొకటచే ఆ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టమో అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము! ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడిరి. అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గొసగొసలాడు కొనసాగిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునకు సమస్తమును సాధ్యమే అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలలో ఒక మనిషిని కలిగినటువంటి ఆశ, ఆ ఆశను వ్యక్తపరిచిన విధానము, దానికి యేసయ్య ఇచ్చినటువంటి ఒక చక్కటి సమాధానము ఈనాటి వాక్యంలో మనం వింటూ ఉన్నాం. నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి అని ప్రశ్న. ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే, ఆ మనిషిలో ఉన్నటువంటి ఆశ ఎంత చక్కటి ఆశ కదా. ఆ మనిషిని ఆశ లోకాన్ని గెలవాలని కాదు, సిరి సంపదల గురించి కాదు, వివాహం గురించి కాదు, బిడ్డల గురించి కాదు, ఇంక ఈ లోక సంబంధమైన దేని గురించి కాదు, శాశ్వతమైనటువంటి రాజ్యము గురించి, నిత్య జీవము గురించి ఆ మనుష్యుడు ఆశపడుతున్నాడు. మనం ఆలోచించేద్దాం, ఈ మనుష్యుడు ఎవరై ఉండొచ్చు? ఒక అన్యుడై ఉంటాడా, లేదా ఒక విశ్వాసై ఉంటాడా? అంటే తప్పక విశ్వాసి అయి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్యులకు నిత్య జీవం ఉన్నదని, ఆ జీవాన్ని పొందుకోవటానికి మనం ప్రయాసపడాలని, ఏ మార్గం ఉన్నది, ఎలా జీవిస్తే ఆ రాజ్యము చేరుకుంటామని ఆలోచించేడు కదా. అంటే అతడు విశ్వాసి అయి ఉంటాడని మనందరికి కూడా అర్థమవుతుంది. మొదటిగా ఆ రాజ్యమును పొందుకోవటానికి ఆశ. రెండవదిగా ఆ మనుషుడు ఆ ఆశను నెరవేర్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. ఎలాంటి ప్రయత్నం చేశాడు అంటే, దేవుని చిత్తానుసారముగా జీవించాడంట. ఎందుకని? యేసయ్య ఏమన్నారు? ఇదిగో నీవు చేయవలసినటువంటి పనులు ఏంటి అనగా, దైవాజ్ఞలు నీవు ఎరుగుదువు కదా. ఏంటి దైవాజ్ఞలు? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అసత్యమాడొద్దు, మోసగించొద్దు, తల్లిదండ్రులను గౌరవించుము అని యేసయ్య ఆజ్ఞలు గుర్తు చేస్తే అతడు అన్నాడు కదా, అయ్యా, బాల్యము నుండి వీటన్నిటిని నేను నెరవేర్చున్నానయ్యా. ఎంత చక్కగా చెప్పాడు చూసారా. మొదటిగా ఆశపడ్డాడు. ఆశపడిన విధముగా తన జీవితంలో దేవుని చిత్తాన్ని, ఆయన ఆజ్ఞలను నెరవేర్చాడు. అయినప్పటికీ కూడా దేవుడు మరొక లోటును చూశాడు. ఆ లోటు ఏంటయ్యా అంటే, అధిక సంపదలు కలవాడొకటిచే అతడు యేసయ్య చెప్పిన మాట వినలేకపోయాడు. యేసయ్య ఏం చెప్పాడు? నీ సంపదలన్నింటినీ కూడా పేదలకు పంచి చేయగలవా? ఇది సాధ్యమేనా
మనం అందరం అంటాం కదా, సంపదలు ఇస్తేనే దేవుని రాజ్యంలోకి వెళ్తామా? మరి ఇక్కడ అదే చెప్పాడు కదా. బైబిల్ వాక్యం అంత చాలా స్పష్టంగా చెప్తుంది కదా, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను పూజించలేడంట, ఇద్దరు యజమానులను సేవించలేడంట. ఎవరిద్దరు యజమానులు? దేవుడు లోకము, దేవుడు ధనము. ఇదే కదా. అయితే దేవుని పక్షాన ఉండాలి లేదా లోక సంబంధమే జీవించాలి. అయితే దేవుడి పక్షాన నువ్వు దేవుణ్ణి సేవించాలి లేదా ధనాన్ని బట్టి జీవించాలి. ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం? దేవుడి సన్నిధికి వచ్చి ఇలా కూర్చొని నేను దేవుని బిడ్డను అని అనుకుంటే దేవుడి బిడ్డం అయిపోతామా? కానీ బయటికి వెళ్ళిన తర్వాత ధనాశ లేదా? దోచుకోవటం కాదా? దాచుకోవటం కాదా? అన్యాయంగా అక్రమంగా సంపాదించడం కాదా? ఉన్నవి లేనట్లుగా మభ్యపెట్టి సంపాదించడం కాదా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట అసాధ్యము. ఎందుకు అసాధ్యమండి? ధనవంతుని మనసంతా కూడా ఎక్కడుంటుంది? ధనాన్ని సంపాదించాలి, దాచిపెట్టుకోవాలి, దాన్ని బట్టి బ్రతకాలి. లోకంలో ధనాన్ని బట్టి హోదా అనుకుంటాడు, తిరిగే కారుని బట్టి గౌరవం అనుకుంటాడు, ఉండేటువంటి బిల్డింగ్ని బట్టి పలుకుబడి అనుకుంటాడు. కానీ సత్యమేంటి? కారుని బట్టి రాదు, ధనాన్ని బట్టి రాదు, నువ్వు ఉండేటువంటి ఒక విల్లాని బట్టి రాదు, డూప్లెక్స్ ఇంటిని బట్టి రాదు. దేవుని పరిశుద్ధమైనటువంటి మనసును బట్టి వస్తుంది. దేవుని ఆజ్ఞలకు లోబడి తగ్గింపు మనసు కలిగినటువంటి జీవితాన్ని బట్టి నీకు గౌరవం వస్తుంది. యేసయ్య ఈ లోకంలో పేదవానిగా బ్రతకలేదా? యేసయ్య సంపాదించిన ఆస్తి ఏంటి? కానీ యేసయ్య ఈ లోకం అంతట్లో కూడా అధికుడు కాదా? ఘనుడు కాదా? గొప్పవాడు కాదా? ఆయనను అనుసరించినటువంటి శిష్యులు గొప్పవారు కాదా? కానీ ఈ లోకంలో ఇప్పుడెలా ఉంది? ఒకసారి మనం ఆలోచించేద్దాం. నీ మనసులో ఇద్దరు యజమానులు ఉంటే నువ్వు ఎవరిని సేవించలేవు. కానీ ఒక యజమానుడు ఉండాలి. ఆ యజమానుడి పేరు యేసుక్రీస్తు వారై ఉండాలి. ఆయనను సేవించుటకు సమస్తమును త్యాగం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. అలా సిద్ధపడిన రోజున నీవు పరిపూర్ణముగా ఆయనకు చెందినవానిగా ఆయన రాజ్యములో నీకంటూ ఒక స్థలము ఏర్పాటు చేసుకోగలుగుతావు. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పెతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీశ్రవ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండినట్లు చూడుము. నీవు మాకు యోగ్యత వరముగా దయచేసినవి యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మూలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేసేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆమేన్. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానం చాటిదము, నీవు మరల వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరేమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పెతైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థన కాను, కానీ నీవు ఒక మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందుదును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవనమునకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.